నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహిస్తుండగా తప్పుడు వార్తలు రాసిన వ్యక్తిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విలేకరుల సమావేశంలో కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తే గ్రామస్తులు ఊరుకోమన్నారు. తప్పుడు ఆన్లైన్ పేపర్ 10వ తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యక్తిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. ప్రశాంతంగా కొనసాగుతున్న పరీక్షలను ఏదో అలజడి సృష్టిస్తున్న తల్లిదండ్రులు అన్నారు. ఈ కార్యక్రమం పాల్గొన్నవారు సూర్య, ప్రకాష్, రమేష్, నర్సారెడ్డి, డాక్టర్ భూమయ్య పాల్గొన్నారు. రామడు విలేజ్ నుంచి వచ్చినాం మేము. మా పిల్లలకి ఎటువంటి డబ్బులు మెన్షన్ చేయలేదు. వాడేవాడో తప్పుగా ఆరోపించింది. ఇప్పుడు మన పిల్లల స్టడీ భవిష్యత్ ఎట్లా కావాలా, వాడేవాడు మాకు రావాలా, ముందుకు రావాలా. లాస్ట్ మూమెంట్ పిల్లలు ఎగ్జామ్ టైంలో మధ్యాహ్నం న్యూస్ చూస్తాను నేను. న్యూస్లో ఏముందంటే ప్రైవేట్ స్కూల్ నుంచి రాశారు. ఆ ప్రైవేట్ స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు. వాళ్ళు ఏమని రాస్తారంటే స్కూల్కి ప్రతి ఒక్క పేరెంట్స్ దగ్గర నుంచి 5,000 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. దేనికోసం అంటే ఎగ్జామ్కి ఆర్పీడ్ అనిపిస్తుంది. ఫేక్ న్యూస్ ఇలాంటి ఫేక్ న్యూస్ ఇంకోసారి స్ప్రెడ్ చేయడానికి కోరుతున్నాం. ఇలాంటి ఎవరు చేసినా కఠినంగా చేయడం, వాళ్ళ పైన కఠినంగా శిక్ష నియమించాలి. మేము రామడు విలేజ్ నుంచి వచ్చినాం మేము. మా పిల్లలకి ఎటువంటి డబ్బులు మెన్షన్ చేయలేదు. వాడేవాడో తప్పుగా ఆరోపించింది. ఇప్పుడు మన పిల్లల స్టడీ భవిష్యత్ ఎట్లా కావాలా, వాడేవాడు మాకు ముందుకు రావాలా.